ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ అపచారం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధారాలతో సహా బయటపెట్టారు. అయితే ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందన ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఊహించని షాక్గా మారింది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న ప్రస్తుత సమయంలో కూడా కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించిన అంశాలు తెరపైకి రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. సాధారణంగా ఇలాంటి సున్నితమైన అంశాల్లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ప్రధాని మోడీ ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేయడం కూటమి నాయకులను ఆశ్చర్యానికి గురిచేసింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ నెయ్యి కల్తీకి సంబంధించిన ఏ చిన్న పొరపాటు జరిగినా దాన్ని సహించబోనని కేంద్రం పరోక్షంగా హెచ్చరించినట్టు తెలిసింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఎత్తి చూపుతూనే ప్రస్తుత పాలనలో కూడా నాణ్యత ప్రమాణాల విషయంలో ఎందుకు వైఫల్యాలు ఎదురవుతున్నాయనే కోణంలో కేంద్ర సంస్థలు వేదిక బయటకు రావడం చర్చనీయాంశమైంది. టీటీడీ స్వయం ప్రతిపాతిని కాపాడడంలో మరియు భక్తుల సెంటిమెంట్ను గౌరవించడంలో ఏ ప్రభుత్వము మినహాయింపు కాదని ప్రధాని మోడీ భావించినట్లు సమాచారం. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని ట్యాంకర్లలో నాణ్యత లేని నెయ్యి వచ్చిందని వార్తలు రావడం మరియు ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదని టీటీడీ వివరణ ఇచ్చుకోవాల్సి రావడం ఇబ్బందికరంగా మారింది. ఈ క్రమంలోనే కేంద్రం నుండి వచ్చిన సంకేతాలు చంద్రబాబు నాయుడికి ఒక హెచ్చరికలా పరిగణించాయి. కూటమిలో భాగంగా ఉన్న బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించినప్పటికీ ధార్మిక విషయంలో మాత్రం తమదైన పందంలో వెళ్లాలని నిరూపించింది. ప్రధాని మోడీ ఈ వ్యవహారంపై కేవలం ఒక రాజకీయ విమర్శ చూపకుండా కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి సంబంధించిన అంశంగా పరిగణించారు. అందుకే చంద్రబాబు ప్రభుత్వం కూడా ఈ విషయంలో పూర్తి బాధ్యత వహించాలని, ఎటువంటి రాజీ లేకుండా విచారణ జరగాలని కేంద్రం కోరుకుంటుంది. ఒకవైపు జగన్ హయాంలో జరిగిన అవకతవకలను బయటపెడుతున్న తరుణంలో సొంత కూటమిని ప్రధాన పార్టీ అయిన బీజేపీ నుండి ఇలాంటి గట్టి స్పందన రావడం చంద్రబాబు నాయుడికి రాజకీయంగా సవాలుగా మారింది. ముఖ్యంగా నెయ్యి సరఫరా చేసే సంస్థల ఎంపికలో మరియు నాణ్యత పరీక్షల నిర్వహణలో చంద్రబాబు ప్రభుత్వం మరింత కఠినంగా ఉండాలని ప్రధాని కార్యాలయం నుండి అందించిన సూచనలు కూటమి నేతలను ఉలిక్కిపడేలా చేశాయి. ఇది కేవలం గత ప్రభుత్వంపై బురద జల్లడమే కాకుండా ప్రస్తుత ప్రభుత్వం తన బాధ్యతలను సమర్థవంతంగా నిరూపించాలనే సందేశాన్ని మోడీ పంపారు. ఈ పరిణామం చంద్రబాబు నాయుడు పగ్గాలు చేపట్టిన తర్వాత కూటమిలో ఎదురైన అతిపెద్ద షాక్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో టీటీడీ వ్యవహారంలో కేంద్రం నేరుగా పర్యవేక్షణ చేసే అవకాశం కూడా లేకపోలేదని ఈ పరిణామాలు సూచిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్న తరుణంలోనే మోడీ ప్రభుత్వం నుండి వచ్చిన ఈ స్పందన కూటమికి ఒక పాఠం లాంటిదని చెప్పవచ్చు. కల్తీ నెయ్యి పాపం ఎవరిదైనా సరే శిక్ష తప్పదని ప్రధాని మోడీ ఇచ్చిన క్లారిటీతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తం కావాల్సిన అవసరం ఏర్పడింది. కూటమి ప్రభుత్వానికి ఈ వ్యవహారం ఒక పరీక్షలా మారింది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు.